న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. డోనాడు జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. డోనాడు జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో బలవృద్ధుని రాజేష్, శ్రీమతి రత్నకుమారి పుణ్య దంపతులచే నందీశ్వర స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రతి నెల త్రయోదశి నాడు స్వామివారికి దాతల సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని నవ్వించి పెట్టేవారు నన్ను ఎదుర్కొని మీతో పాటు మీద జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంటు గ్రామంలో ఇరిగేషన్ అధికారులను రైతులు ఘనంగా సత్కరించారు.
స్థానిక నూకాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాల్వాలో సాగునీటి ఎద్దడి లేకుండా చేసినందుకు గాను ఇరిగేషన్ డిఈ పోచారావు, ఏఈ ఉద్దిశ అనూషలను దుస్సాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే డీసీ విఘ్నేశ భాస్కర్ రాజును కూడా సత్కరించారు. 3 తూముల వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని, తాతపూడి పంపింగ్ స్కీమ్ ను అభివృద్ధి చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల ప్రతినిధులు అల్లూరి రామకృష్ణంరాజు, దులిపూడి గోపి, ఎం శ్రీనివాస్, సాయిరాజు, నాయకులు జి వెంకటరమణ, సూరంపూడి సీను తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఎస్టిమేటర్ శాంక్షన్ లేకపోయినా మన మెయిన్ కెనాల్ అంతా కూడా తూడు పట్టేసింది అని చెప్పగానే రెస్పాండ్ అయ్యి మొత్తం మనకి తూడు తీయించి మనకి నీరు కిందకి రావడానికి బాగా సహకరించారండి. అలానే డీసీ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మనకి మిగిలిన డీసీ వాళ్ళతో కూడా మన ఇరిగేషన్ మా తాండవ్ సెక్షన్కి నీరు కిందకి రావట్లేదు అని చెప్పి వాళ్ళందరితో మాట్లాడి మన నీరు మనకు రావాల్సిన క్వాంటిటీ అంతా రావాలి అని చెప్పి కూడా ఆయన అడిగారండి. అలానే మనకి ఈ గ్రాంట్కి ఈ కాలువకి నీరు రావడానికి ఇంకొకటి నార్త్ కాలువ ప్రెసిడెంట్ గారైన రామకృష్ణరాజు గారు కూడా మనకు చాలా సహకరించారండి. ఎప్పుడైనా కూడా మనకి నీరు రావట్లేదండి, మాకు గ్రాంట్ వరకు వెళ్ళట్లేదు, చింతపబోది కూడా నీరు రావట్లేదు, అక్కడి వరకు నీరు వెళ్ళట్లేదు అని అన్న వెంటనే ఆ నార్త్ గార్డెన్ కానీ నార్త్ రెగ్యులేటర్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించండి మేడం, తీసుకువెళ్ళండి, ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా అందరూ రైతులే అని చెప్పి మనకి నార్త్ని రెగ్యులేట్ చేయించి మనకి నీరు ఈ సౌత్కి ఇబ్బంది చాటకి తీసుకొచ్చినందుకు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరికీ రోజు రావాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మీకు ఈ ఫిబ్రవరి ఇప్పుడు ఈ 10 నెలల్లో మళ్ళీ మా గురించి మీరు అడగడం, మీ గురించి మేము అడగం. అంటే ఇబ్బంది ఏముండదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 15 దాకా ఎవరికి వచ్చిన ఇబ్బంది అని ఏదో మనం ఒక్కసారి అన్నీ లైన్ చేస్తే ఒక 5 అడగడం, మేము కూడా వెళ్ళడం జరిగింది. మా అమ్మగారు మేము అందరూ కూడా అవన్నీ కూడా లైన్ చేస్తే అంటే మేము కొత్తగా సంఘాల్లోకి వచ్చిన వెంటనే దాళం పంట రావటం, ఈ ఇబ్బందులు రావటం అన్నీ కూడా చూసాం. మీరందరూ కూడా రైతులందరూ కూడా కోఆపరేట్ చేశారు. మళ్ళీ సంవత్సరానికి కూడా ఇంత ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి చూస్తామని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఉన్నా కొంచెం శాంక్షన్ లేకపోయినా సరే చిన్న ఏమైనా అర్జెంట్ పనులు ఉన్నా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అదంతా గుర్తుపెట్టుకుని రైతులందరూ కోఆపరేట్ చేసినందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతులు నమస్కారం. కేంద్ర హోంశాఖ చెన్నై ఐఐటి నిర్వహించిన సైబర్ కమాండో శిక్షణ 6 నెలల పాటు శిక్షణ పొందిన యానాంకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఎండ్ల శాంతి పుదుచ్చేరి టాపర్ గా నిలవడంతో పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయన్ సత్కరించి ప్రశంసా పత్రాన్ని శాంతికి అందజేశారు. కేంద్ర హోంశాఖ చెన్నై ఐఐటి నిర్వహించిన సైబర్ కమాండో శిక్షణ 6 నెలల పాటు శిక్షణ పొందిన యానాంకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఎండ్ల శాంతి పుదుచ్చేరి టాపర్ గా నిలవడంతో పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయన్ సత్కరించి ప్రశంసా పత్రాన్ని శాంతికి అందజేశారు. అధికారులు సైబర్ కమాండో డ్యూటీ ఆర్డర్ ను అందించారు. ఈ యానాంకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఎడ్ల శాంతి పుదుచ్చేరి టాపర్ గా నిలవడంతో యానాం పోలీసులు వర్గాలు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల బుచ్చిబాబు సోదరుడు, యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల బుచ్చిబాబు సోదరుడు, యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కొమనాపల్లి గెస్ట్ హౌస్ లో కుంచనపల్లి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పృథ్వీరాజ్ జన్మదిన కార్యక్రమానికి నియోజకవర్గం కూటమి నాయకులు, పృథ్వీరాజ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. భారీ బాణాసంచా కాల్చి కేక్లను కట్ చేసి పృథ్వీరాజును సాలువాలు, పూలమాలతో ముంచెత్తారు. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు పాలు, బ్రెడ్లు, పండ్లను పృథ్వీరాజ్ చేతుల మీదుగా ఆయన అభిమానులు పంపిణీ చేశారు. అలాగే అన్న క్యాంటీన్లో కేక్ కట్ చేయించిన ఆయన అభిమానులు పృథ్వీరాజ్ పేరున ఈ రోజు క్యాంటీన్లో 3 పూటల అల్పాహారం భోజనం వితరణ చేపట్టారు.
నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుండే పృథ్వీరాజ్ పేరున పలు దేవాలయాలలో ఆలయ అభిమానులు పూజలు నిర్వహించారు. పలు దేవాలయాల్లో ఆయన అభిమానులు పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ముమ్మిడివరం 9వ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ సోమిదేవరపాలెం గ్రామంలో తన స్వగృహంలో పృథ్వీరాజ్ను ఘనంగా సత్కరించారు. గ్రామాలలో పృథ్వీరాజ్ పేరున కేకులు కట్ చేసి తమ అభిమాన నాయకుడు మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఓకే సార్ ఒకసారి ఇలా చూడండి సార్ సార్ ఓకే సార్ 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 అనే పెద్దగా ఒకసారి ఓకే 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 ఇలా చూడండి ఒకసారి ప్రెస్ వచ్చు కదా ఫోటో మీకే అమ్మ ఒకసారి అందరూ ఇలా చూడండి అమ్మ అందరూ ఇలా చూడండి తల్లి అలాగే ఉండండి అందరూ వస్తున్నారు అన్నమాట ఓకే అమ్మా మీరు మామూలుగా నిల్చోండి సార్ మీరు మామూలుగా నుంచి ఆయన పట్టలేదు సార్ అలాగే ఉండండి లాంగ్ పడుతుంది చెప్పాలి ఓకే ఒకసారి అలా ఉన్నాను గ్రూప్ పడుతుంది పుట్టినరోజు జరుపుకునే మంచి పదం ఆత్మరంగా ముందుకు తీసుకెళ్ళాలి రాకూడదు తమ్ముడు అలాగా ఒకసారి ఇద్దరు అలా ఉన్నాం కేక్ చేస్తారు
ఓకే ఓకే మొత్తం స్పీడ్గా ఓకే 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 ఒకసారి ఈరోజు చేపెట్టకండి ఇలా వెళ్ళిపోతారు అక్కడ అలా వచ్చాము అక్కడ ఎవరు ఉండదని చెప్పి అటుకి రమ్మ ఎదురుపక్క వచ్చారు వచ్చారు అది దిగన్నారు అంటే పిల్లలు 10 నిమిషాలు కదా మరి ఈరోజు మా ఎమ్మెల్యే సోదరుడు దాట్ల పుద్దురాజు గారి పుట్టినరోజు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఆయన పుట్టినరోజు అనేక గ్రామాల్లో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా ఆయనకి ఈ పుట్టినరోజు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని ప్రజలకు సేవ చేస్తూ ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే మరి ముందునే ఉన్నాను ధైర్యంగా ఆయన కూడా చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా సమస్యలు ఉన్నాయి ఏదైనా సరే మరి ఆయన ముందుండి తీర్చడం జరుగుతుంది ఎమ్మెల్యే గారితో పాటు. అలాగే మన నాయకుడు అయినటువంటి మన దాట్ల పుద్దురాజు గారికి పలు గ్రామాల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు మరి జరుపుకోవడం ప్రజలు జరపడం మన చాలా ఆనందకరం. ఆయన అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో తొలతోగాలని ఆ భగవంతుడిని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ భగవంతుని కోరుకుంటాం. జన్మదిన శుభాకాంక్షలు మా ఊరి నుంచి చెప్తున్నాం, ఆయనకి తెలియజేశాం. మరి ఘనంగా స్వాగతం పలుకుతూ బాణాసంచారంతో అలాగే మరి భారీ కేకుతో కట్ చేయించి మరి ఆయన్ని సౌందర్యపాలెం గ్రామంలో మరి ఆయన వేడుకలు మేమందరం కూడా నా ఆధ్వర్యంలో జరుపుకుంటాం జరిగింది. ఆయనకి మరి మా గ్రామం తరపున కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల బుచ్చిబాబు సోదరుడు యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో శ్రీ శృంగారవల్లభ స్వామివారి కళ్యాణోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు శ్రీ భూ అమ్మవార్లకు ఉచిత సామూహిక కుంకుమార్చనలు దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. కుంకుమార్చనల్లో సుమారు 500 ముత్తైదువులు పాల్గొన్నారు. దేవస్థానం వారు పూజకు అవసరమైన పూజా సామగ్రి ఉచితంగా అందజేశారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదన వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి పురుషోత్తమ నారాయణాచార్యులు, శ్రీ పెద్దింటి నారాయణాచార్యులు, తిరుపతి గ్రామ సర్పంచ్ శ్రీ మేళ్ల కృష్ణమూర్తి, శ్రీ అంజనీ కుమార్ సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. प्रिये पंचमत्महस्ते पद्मालये पद्मालये
సింగరంపాలెం గ్రామంలో 3,29,00,000తో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. సింగరంపాలెం గ్రామంలో 3,29,00,000తో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి గురువారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు తన తండ్రి పోతుల వీర్రాజు జ్ఞాపకార్థం ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వానికి అందించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గండేపల్లి మండలంలో మొత్తం 7 సబ్స్టేషన్లు ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం 6 నిర్మించిందన్నారు. దీనివల్ల సింగరంపాలెం, రామయ్యపాలెం, ఎన్టీ రాజాపురం గ్రామాలకు చెందిన దాదాపు 3 ఫీడర్లలో ఉన్న 400 బోర్లకు సమృద్ధిగా కరెంటు అందుతుందని, ఇళ్లలో వోల్టేజ్ సమస్య తీరుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్తు ఉపయోగించుకోవాలని, దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో కూడిన సోలార్ విద్యుత్ కలెక్షన్లు ప్రతి ఇంటికి అందిస్తున్నారని అన్నారు. కొంత ఖాళీ పెట్టవలసిందే. సిమెంట్ తర్వాత మీరు పైకి వచ్చారు ఏం పర్లేదు బాబు. వచ్చిన వారు అందరూ నవధాన్యాలు వేయండి. రాజు గారు నవధాన్యాలు వేయండి. కొబ్బరికాయ కొట్టండి అందరూ. దర్బార్ కొబ్బరికాయ కొట్టండి అందరూ. పెద్దలందరూ వచ్చి పేరు ఎత్తకూడదు. అబ్బు గారు అందరూ పేరు మోహన్ గారు ఒకరికి ఎక్కేసారు. ఒకరికి పెద్దలందరూ ఉన్న వచ్చి కొట్టండి. పండుబాబు గారు కొట్టు కొబ్బరికాయ అయిపోయింది. రాజు గారు కొట్టరా సీను లేదండి. సత్యేడే అందరూ కొట్టడమ్మా. కొబ్బరికాయలు ఉన్నాయి. విలేకరులు కూడా కొట్టచ్చు. ఒకసారి ఇంకా జరగండి. పడత ఫోటో చేయండి. తీసా అయిపోయిందండి. అటు ఇటు కూడా కనిపిసి రెడీగా ఉన్నది. అది దాని మీద పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఒక సమస్య మన దృష్టిలో వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటి, దాని అవసరాలు ఏంటి అన్నది కొన్ని మనం ఆలోచన చేసుకోగలిగినట్టయితే సులభతరంగా ఆ కార్యక్రమాన్ని, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం. ఎస్సీ గారు చెప్పారు ఇలాగ అవసరం ఉందండి మనకి, దీన్ని తేవాలండి అని చెప్పేసి. ముందు స్థలం ఎక్కడుంది అన్నది ఆలోచన చేశాం. వెంటనే చెప్పాను మీకేం ఇబ్బంది లేదు సార్, సైట్ 5 ఎకరాలు ఉంటుంది అని చెప్పి. ఇక దాన్ని తెచ్చుకునేటటువంటి కార్యక్రమం ఆయన తయారు చేయాలి. నేను వెళ్ళి శాంక్షన్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా దాన్ని సాధించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి మనకి. సబ్స్టేషన్లో పనిచేయనటువంటి పరిస్థితి వస్తారు. ఇక రెండోది, మనకి ఏదైతే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చక్కని ఆలోచన చేసింది. విద్యుత్ అవసరాలు విపరీతంగా పెరిగిపోయి విద్యుత్ అవసరం అనేది ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది వాళ్ళ. దానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే, మోడీ గారి ఆలోచన కూడా అదే. ఇక్కడ ఎక్కువగా సోలార్ మీద విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేటటువంటి పథకాన్ని తయారు చేసుకోవాలి మనం అని చెప్పి కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో భాగంగా ఇవాళ మన ప్రాంతానికే అది కూడా రావడం ఒక అదృష్టం. మనం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కెనాల్ ఉందో ఆ గట్ల మీద
ఇవాళ మనకు కావలసినటువంటి వ్యవసాయానికి కావలసేటటువంటి విద్యుత్ ఎంత అవసరం ఉందో మన ప్రాంతానికి ఈ జిల్లాకు కానీ అంత విద్యుత్తును కూడా సోలార్ ద్వారా తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ పథకాన్ని కూడా తయారు చేస్తుంది. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన ఎస్సీ గారు కూడా దాన్ని ఇక్కడే పెట్టండి, ఇది అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రపోజల్స్ కూడా పంపినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనకు విద్యుత్తు మనకు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా దాని మీద 10 మంది బతకడానికి అవకాశం మన ప్రాంతంలో అవకాశం ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ వస్తే దాని మీద 100 మందో 200 మందో 1000 మందో దాని యొక్క అవసరాన్ని బట్టి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా అందిందల్లా మన ప్రాంతానికి అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. ప్రత్యేకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం పెట్టాడు. మొన్న అసెంబ్లీలో ఆయన ప్రకటించాడు. సోలారు అన్నది ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకే టార్గెట్ గా వేయించాలి ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు కూడా అని చెప్పాడు. ఇది ఎమ్మెల్యే అవసరమో చంద్రబాబు నాయుడు అవసరమో కాదు, నీ అవసరం. ఇక్కడ సోలార్ వల్ల మనకి ఏంటి ఉపయోగం? పగలొస్తుంది రాత్రులు రాదు అనుకోవచ్చు. పగలు సోలార్ విద్యుత్ తయారవుతుంది. ఆ తయారైందంతా కూడా గ్రిడ్కి ఇస్తాం మనం. ప్రతి ఇంటి మీద ఉన్నటువంటి సోలార్ కూడా గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఎలక్ట్రికల్ గ్రిడ్కి వెళ్ళినటువంటి సోలారు మనం ఉపయోగించుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కిడ్నాప్ కలకలం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కిడ్నాప్ కలకలం. హోల్సేల్ పళ్ల వ్యాపారి సిగరం మురళీహర సుబ్బారావును కిడ్నాప్ చేసినట్లు కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షోలాపూర్ నుండి హోల్సేల్ పళ్ల వ్యాపారం నిర్వహించేవారు నిన్న రాత్రి కొందరు కారులో తీసుకుని వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన సుబ్బారావు ఫ్రూట్స్ వ్యాపారస్తులకు 15 లక్షల రూపాయలు బాకీ ఇవ్వాల్సి ఉండడంతో వారే తీసుకుని వెళ్లారా లేక ఎవరైనా తీసుకుని వెళ్లారా అనేది అనుమానం. విచారణ చేస్తున్న పోలీసులు జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడడంతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ జన సైనికులు మరియు పవన్ అభిమానులు పాల్గొని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజాక్షేమమే పరమావధిగా ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవికి వన్నె తెస్తున్న పవన్ ప్రజా పర్యటనలో ఉన్న సమయంలో ప్రమాద విషయం తెలిసినా ప్రజా పర్యటన ముగించుకొని కుటుంబ సభ్యుల కోసం వెళ్లారంటే ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అంటూ అటువంటి రాజకీయ నాయకులు దొరకడం అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఓపిక ఉన్నంతకాలం కాదు, ఊపిరి ఉన్నంతకాలం పవన్తోనే మా పయనం అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నాయకులు గుద్దేటి జమ్మి, అత్తిలి బాబురావు, వేళ్ల వీర, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామినాయుడు, డాక్టర్ ప్రసాద్ తదితర నాయకులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చిన్న
ఆయన పంతులు గారు రాని లోపల ఆడాలి ఉన్నారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.